మరుసటి ఉదయం మామయ్య ఆమెతో ఇలా అన్నాడు. అమ్ములు, నిందటి నుండి ఏమీ తినలేదు. నీ మనస్సులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు స్కూల్కు వెళ్ళదు. అమ్ములు కన్నీళ్లు పెట్టుకుంటూ తల ఊపింది. సరే మామయ్య, కాని మా ఊరి పరిస్థితి గురించి చాలా బాధపడుతున్నా. ఆ సాయంత్రం అమ్ములుకు ఫోన్ వచ్చింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ భయం మరియు ఆనందంతో ఫోన్ ఎత్తింది. నాన్నా, మీరు ఎలా ఉన్నారు అని బాధతో అడిగింది. నేను చాలా బాధగా ఉన్నాను నాన్నా. అమ్మ గురించి, మన మేకల గురించి ఆలోచిస్తున్నాను నేను. అప్పుడే నాన్న ప్రేమగా మాట్లాడాడు. భయపడుకో అమ్ములు. అవును, నాన్న అలా ఉన్నారు. అరుణాచలానికి దగ్గరలోని కొన్ని ఊర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. కాని మన ఊరు సురక్షితంగా ఉంది. నువ్వేమీ ఆలోచించకు. బాగా చదువుకో నా చిన్నితల్లి. నాన్న మాటలు విని అమ్ములుకు ధైర్యం వచ్చింది. భయం తొలగిపోయింది. ఆమె ముఖంపై చిరునవ్వు మెరిసింది. కాల్ ముగించి నెక్స్ట్ డే స్కూల్కు వెళ్లేందుకు ఆనందంగా బ్యాగ్ను సర్దుకుంది. అమ్ములు కథ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లిటిల్ చిట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్ చేయడానికి మాకు సహాయపడుతుంది.